భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే అవసరమైనప్పుడు భోజనం మధ్యలో కొద్దిగా నీరు తాగవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో నీరు తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా మింగడంతో పాటు జీర్ణక్రియకు కూడా కొంత మేలు జరుగుతుందంటున్నారు. భోజనం సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు గొంతులో ఇరుక్కుపోకుండా నీరు తోడ్పడుతుంది. ముఖ్యంగా పొడిగా ఉండే ఆహారం తీసుకునేటప్పుడు మధ్యలో కొద్దిగా నీరు తాగడం వల్ల మింగడం సులభంగా ఉంటుంది. నీరు ఆహారం కిందకి సులభంగా వెళ్లేందుకు తోడ్పడుతుంది. అలాగే ఆహారాన్ని చిన్న ముక్కలుగా చేసి మింగే ప్రక్రియలో కూడా తగినంత తేమ సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థలో నీరు సరైన స్థాయిలో ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన నీటిని రోజంతా తగినంతగా తీసుకోవడం ఆరోగ్యానికి ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే భోజనం మధ్యలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని గడగడా తాగడం మాత్రం మంచిది కాదంటున్నారు. అలా ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కొందరిలో కడుపు ఉబ్బరం, అసౌకర్యం లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భోజనం సమయంలో దాహంగా అనిపిస్తే నీటిని పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అవసరానికి అనుగుణంగా చిన్న మోతాదుల్లో తాగడం మంచిదని సూచిస్తున్నారు. అయితే తరచుగా గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించడం అవసరం. మొత్తంగా భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయనే విషయం సరైనది కాదు. అవసరమైనప్పుడు కొద్దిగా నీరు తాగడం సాధారణంగా సురక్షితమే. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు తాగకుండా జాగ్రత్త పడటం మంచిది.